హాయ్ అండి, నమస్తే. ఈరోజు మన వీడియోలో మెత్తటి దూది లాంటి ఇడ్లీలని ఎలా తయారు చేయాలో చూపిస్తానండి. చాలా ఈజీ. 1 వీక్కి సరిపడా పిండి అయితే నేను ఎప్పుడూ రెడీ చేసి పెట్టుకుంటూ ఉంటాను. నైట్లో టిఫిన్ కానీ ఈవినింగ్ స్నాక్స్కి బోండాలు అలా కూడా చేసుకోవచ్చు అనమాట. ఆల్ ఇన్ వన్ పిండి అని చెప్పచ్చు. దోశ, ఊతప్పం ఏదైనా చేసుకోవచ్చండి ఈ పిండితో. దీనికోసం అయితే నేను ఇక్కడ ఈ చెంబు వచ్చి నాకు 1 కేజీ అన్నట్టు ఒక 2 చెంబుల ఉప్పుడు బియ్యం అయితే తీసుకున్నాను అనమాట. ఇప్పుడైతే అందరూ ఇడ్లీ రైస్ అని అంటున్నారు. మేమైతే వీటిని ఉప్పుడు బియ్యం అంటామండి. ఉప్పుడు బియ్యం అనేటివి ఒక 2 గ్లాసులు తీసుకోవాలి. నేను తీసుకునే ఈ చెంబు అయితే 1 కేజీ అన్నట్టు. మీరు ఒక గ్లాస్తో తీసుకున్న కప్పులతో తీసుకున్న ఇదే మెజర్మెంట్ అయితే వేసుకోండి. ఇవైతే మనకు పచ్చి బియ్యం అన్నమాట. ఇవి రేషన్ రైస్ అండి. 2 కప్పుల ఉప్పుడు బియ్యంకి 1.5 కప్పుల పచ్చి బియ్యం వేసుకుంటున్నాను నేను ఇక్కడ. మొత్తం వచ్చేసి 3.5 కప్పులు అయినట్టు. నాకు ఇక్కడ 3.5 కేజీల బియ్యం వేసుకున్నట్టు ఇక్కడ నేను. వీటిని అయితే ఇప్పుడు ఒక 5-6 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఉత్తి ఉప్పుడు బియ్యం వేసుకునే పని అయితే మీరు ఒక 2-3 సార్లు వాష్ చేసుకుంటే సరిపోతుంది. నేను ఇక్కడ రేషన్ బియ్యం వేసాను కాబట్టి ఒక 5-6 సార్లు వాష్ చేసుకుంటున్నాను. బియ్యం బాగా తెల్లగా వచ్చే విధంగా ఇలా వాష్ చేసుకోవాలన్నమాట. నీళ్ళల్లో బియ్యం అలా కనపడాలి. ఇప్పుడు మనం రేషన్ రైస్ యూస్ చేసినట్లయితే చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలన్నమాట. తర్వాత 1 కేజీకి 1/2 కేజీ మినప్పప్పు అన్నట్టు. నేను ఇక్కడ 3.5 కేజీల బియ్యం వేసుకున్నాను కాబట్టి కేజీకి 1/2 కేజీ పప్పు లెక్కన 3/4 కేజీ వరకు ఈ మినప్పప్పునైతే వేసుకుంటున్నాను అన్నమాట. మీరు 3.5 కప్పులు లేదంటే 4 కప్పుల బియ్యంకి 1 కప్పు మినప్పప్పు అయితే వేసుకోవచ్చు. ఉత్తి ఉప్పుడు బియ్యం అయితే మనకు 3.5 కేజీకి 1/2 కేజీ పప్పు అయితే సరిపోతుందండి. ఇక్కడ పచ్చి బియ్యం వేసాను కాబట్టి కాస్త పప్పు ఎక్కువ పడుతుంది అనమాట. ఈ పప్పు వేసిన తర్వాత ఒక 2 సార్లు వాష్ చేసుకొని వీటిల్ని నీళ్ళల్లో 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. మనకు ఎక్కువ టైం లేదు, నెక్స్ట్ డేకి ఇడ్లీకి పిండి కావాలి అనుకున్నప్పుడు ఈవినింగ్ ఒక 4 ఆ టైంకి మీరు నానబెట్టుకునే పని అయితే కాస్త గోరువెచ్చటి నీళ్ళల్లో నానబెట్టుకోండి. అప్పుడు ఒక 3 అవర్స్ నానబెడితే సరిపోతుంది అనమాట. నేను ఎప్పుడు కూడా ఈవినింగ్ 4, 3:30 ఆ టైంకే నానబెట్టుకుంటానండి. కాస్త గోరువెచ్చని నీళ్ళని వేసినట్లయితే మనకు ఇడ్లీ కూడా చాలా స్మూత్గా వస్తుంది. తర్వాత ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు వేసుకుంటున్నాను. ఇలా మెంతులు వేయడం వల్ల కూడా మనకు ఇడ్లీ అనేది సాఫ్ట్గా వస్తుంది. దోశ అలా వేసినప్పుడు మంచి కలర్ వస్తాయి అన్నమాట. వీటిల్ని ఒక 3-4 గంటల సేపు వేడి నీళ్ళల్లో అయితే, చల్ల నీళ్ళల్లో అయితే ఒక 6 గంటల పాటు నానబెట్టి బయట పిండి మరలో ఆడిచ్చి పక్కన పెట్టేయాలన్నమాట. ఇలా ఒక బకెట్లోకి నేనైతే పిండి ఆడిచ్చి తీసుకొచ్చామండి. చూడండి, పిండి దీని నిండా వచ్చేసింది కదా. ఇది నెక్స్ట్ డేకి మనకు ఫార్మెంటేషన్ జరిగి పొంగిపోతుందన్నమాట. అందుకని ఇది పులిసే వరకు మనం బయటే పెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. నెక్స్ట్ డే మార్నింగ్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇది పొంగిపోయి కింద పోతుంది కాబట్టి నేను వేరొక కంటైనర్లోకి కొద్దిగా పిండిని అయితే తీసేసుకుంటున్నాను. ఇదే పిండితో మనం ఇడ్లీ చేసుకోవచ్చు, దోశ చేసుకోవచ్చు, ఇంకా ఊతప్పం చేసుకోవచ్చు, బోండా మనం డిఫరెంట్గా తయారు చేసుకోవచ్చండి. పిండి అయితే కాస్త దీంట్లో నుంచి తీసి పక్కకు పెట్టుకొని మూత పెట్టేసుకోవాలన్నమాట. రెండిటి పైన మూత పెట్టేసి నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తాను చూడండి. నెక్స్ట్ డే మార్నింగ్కి అయితే మనకు పిండి బాగా పులిసిందండి. చూడండి, మరీ పుల్లగా అవ్వకుండా ముందే మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి. చలికాలంలో మనకు పిండి నైట్ మొత్తం బయటే ఉంటే ఇలా పొంగిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. అదే సమ్మర్లో అనుకోండి, మీరు ఒక ఎర్లీ మార్నింగ్ ఒక 4-5 o'clock కూడా మనకు పిండి అనేది వేడికి తొందరగా పులిసిపోతుంది అనమాట. అలాంటప్పుడు మీరు ఎర్లీ మార్నింగ్ నిద్ర లేచిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టుకునేయాలి. చూసారా పిండి ఎంత చక్కగా పొంగిందో. మనకు తెలిసిపోతుంది పిండి ఇలా బాగా పొంగిందంటే మనకు ఇడ్లీ చక్కగా వస్తాయని అర్థం అన్నమాట. ఇట్లా పొంగింది కదా, దీన్ని అయితే ఒకసారి కలుపుకుంటున్నాను అనమాట. మనకు ఇది కలిపిన తర్వాత మళ్ళీ అది కాస్త తగ్గిపోతుంది పిండి కిందికి.
బోండాకైతే డైరెక్ట్గా పిండి ఎలా ఉందో అలానే వేసుకొని దాంట్లో కాస్త సాల్ట్, కొంచెం ఇడ్లీ సోడా వేసుకొని ఆనియన్స్ అవి కట్ చేసుకొని బోండా డైరెక్ట్ వేసేసుకోవచ్చండి. ఇప్పుడు నేను ఇంకొక కంటైనర్లో ఉండే పిండిని అయితే దీంట్లో తీసేసుకొని మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవాలి. ఇంకా మిగిలిన పిండితో నేను ఇడ్లీ వేసి చూపిస్తాను. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ అంచుల వెంబడ ఉండే పిండిని అయితే ఒకసారి చేత్తో నీట్గా తీసుకోవాలండి. లేదంటే అది ఎండినట్టుగా అయ్యి మనం ఇడ్లీ వేసుకునేటప్పుడు కొంచెం పలుకులుగా తగులుతూ ఉంటుందన్నమాట పిండిలో. అందువల్ల ఎప్పుడు కూడా అలా చేత్తో క్లీన్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు ఈ పిండితో అయితే ఇడ్లీ వేసి చూపిస్తాను చూడండి. దీంట్లో అయితే ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ వరకు వంట సోడా వేసుకుంటున్నాను. మీరు ఉప్పుడు బియ్యంతో చేసుకున్న పని అయితే వంట సోడా మనకు ఒక చిటికెడైతే సరిపోతుందండి. నేను ఇక్కడ పచ్చి బియ్యం కూడా వాడాను కాబట్టి ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇడ్లీ సోడా వేసుకున్నాను. పిండినైతే బాగా ఈ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. దోశ అయితే ఇంకాస్త పలచగా కలుపుకోండి. ఊతప్పం కూడా మనకి ఇదే కన్సిస్టెన్సీ సరిపోతుంది. తర్వాత ఇడ్లీ పాత్రలో ఒక గ్లాస్ వరకు నీళ్లు పోసి మరిగించుకోండి. బోండాకైతే డైరెక్ట్గా పిండిని అలానే వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీల ప్లేట్కి కాస్త ఆయిల్ని అప్లై చేసుకొని ఇడ్లీలు అయితే వేసుకుంటున్నాను. అన్నట్టు మన వీడియోని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా చూసేవారు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసుకోండి. అప్పుడు నా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఇప్పుడైతే పిండిని కొంచెం కొంచెంగా ఇడ్లీ ప్లేట్లలో నింపుకున్నాను. తర్వాత మళ్ళీ అంచుల వెంబడి ఇలా క్లీన్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకు ఎండిపోకుండా పిండి అనేది ఫ్రెష్గా ఉంటుందన్నమాట. చూసారా, నీళ్ళు ఇలా మరిగిన తర్వాత మాత్రమే ఇడ్లీలు మనం పెట్టుకున్నట్లయితే చక్కగా పొంగి బాగా ఉడుకుతాయన్నమాట. అలానే వెంటనే చల్లనీళ్ళతోనే ఇడ్లీలు పెట్టకూడదండి, అంతగా బాగా రావు. ఎప్పుడు కూడా నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ పెట్టి చూడండి, చాలా చక్కగా వస్తాయి. చూసారా, ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఒక ఫోక్ స్పూన్తో మనం గుచ్చి చూసినట్లయితే మనకు ఇడ్లీ ఉడికిందో లేదో తెలిసిపోతుంది. ఇప్పుడు వీటిని అయితే పక్కకు తీసేసుకొని కాస్త నీళ్లు చల్లుకొని తీసుకుంటే సులభంగా వస్తాయన్నమాట. చూసారా ఎంత చక్కగా వైట్గా వచ్చాయి కదా ఇడ్లీ. మీరు అస్సలు పచ్చి బియ్యం లేకుండా ఉత్తి ఇడ్లీ రైసు అంటే ఉప్పుడు బియ్యంతో చేసినట్లయితే అసలు ఇంకా టూ సాఫ్ట్గా వస్తాయండి ఇడ్లీ అయితే. మనకు ఈ సాఫ్ట్నెస్ అయితే సరిపోతుంది. అచ్చం పువ్వులాగా ఎంత సాఫ్ట్గా ఉంటాయో ఇడ్లీ అయితే. నేనైతే చట్నీతో సర్వ్ చేస్తున్నాను, పల్లీల చట్నీతో. చూసారా ఎంత సాఫ్ట్గానే ఉంది కదా ఇడ్లీ. ఎప్పుడు ఇడ్లీ చేసినా మీకు పర్ఫెక్ట్గా రావాలంటే ఈ కొలతలతో నేను చెప్పిన ఈ టిప్స్ పాటించి చేయండి. హాట్ వాటర్ అంటే కాస్త గోరువెచ్చని నీళ్ళల్లో బియ్యం నానబెట్టారనుకోండి, ఇడ్లీ అసలు సూపర్ సాఫ్ట్గా వస్తుందండి.